అనేది ఈ రోజుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే పిల్లలందరికీ ఉన్న ముఖ్యమైన ప్రాబ్లం. ఈ టీచర్స్గా చాలా పెద్ద ఛాలెంజ్ ఫేస్ చేయబోతారు. క్లాస్కి వెళ్ళి చాలామంది ఎక్కడెక్కడ ఉంటారు, అబ్సెంట్ మైండ్, ఏదైతే మాట్లాడుతుంటారు, మీకు లెసన్ చెప్తూ ఉంటారు, మీ లెసన్ ఏం చెప్పారో వాళ్ళకి అర్థం కాదు. ఎట్లా ఎందుకు అవుతుంది, దాని కారణం ఏంటి? డిజార్డర్, ద సిట్టింగ్ డిజార్డర్. అందుకని ఆసనంలో కూర్చోవాలి. వాట్ ఈజ్ ఆసనం? స్థిర సుఖం ఆసనం. ఇలా కూర్చున్నామంటే మళ్ళా కదలకూడదు. 1 అవర్ కూర్చోగలిగే ఆసనం నేర్పించాలి. అదొకటి నేర్పించండి పిల్లలకి, అదొకటి నేర్పించి మీకు చెప్పిన క్లాసులేమో ఉపయోగపడతాయి. ఇది ఒకటే నేర్పించలేకపోతే మీకు 90% పిల్లలు మీరు చెప్పింది ఏమనుకుంటారు. మీరు గమనించుకోండి, ఏ క్లాసులో గమనించుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆసనాలు ఇది ఒకటి సిద్ధాసనం, పద్మాసనం చెప్పాను. అలాగే సెట్టింగ్ ఆసనంలో ఇంకొక ఆసనం ఉన్నాను, వజ్రాసనం. మీకు ఒకవేళ అది చేయగలిగితే చేయండి. ఇది అందరికీ వస్తుంది. ఇది అందరికీ అవసరం కూడా. ఎందుకంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి తిన్నది అరగాలి కదా, తిన్నది అరగాలి కదా. తిన్నది అరగడానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆసనం. ఆసనాలు ఎప్పుడు చేయాలి? ఎంటీ స్టమక్తో చేయాలి. కానీ ఇది ఒక్క ఆసనం మాత్రం భోజనం అయిన తర్వాత కూడా చేయొచ్చు. భోజనం అయిన తర్వాత కూడా చేయొచ్చు కాదు, తప్పకుండా చేయాలి. చేస్తే ఏమవుతుంది? డైజెషన్ 90% ఫుడ్ తినాలి, ఒక 10% డైజెస్ట్ అవుతుంది మామూలు. దీనివల్ల 90% ఎక్స్ట్రా డైజెస్ట్ అవుతుంది. మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏం కాదు. అంత అద్భుతమైనటువంటి ఆసనం వజ్రాసనం. అంతేకాకుండా మైండ్ అలర్ట్గా ఉంటుంది. ఓకే, మైండ్ అలర్ట్గా ఉంటుంది. ఇలా కూర్చున్న వాళ్ళు డెఫినెట్గా గొప్ప పొజిషన్స్ పెడతారు. అంతేకాదు ఇలా కూర్చుని ఎప్పుడైతే మనం వింటామో మనకి ఏది చేసినా మనకి సక్సెస్ అవ్వదు. వజ్రాసనం కూర్చుంటే వజ్రంలా పెరగదు, స్ట్రాంగ్ అదే. సో కాబట్టి ఈ ఆసనం ఉదాహరణకి నేను జపాన్లో సైకిల్ యాత్ర చేసినప్పుడు హీరోషిమా నుంచి నాగసాకి వరకు చేసినప్పుడు అన్ని చోట్లకి స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ మన స్కూల్స్కి వెళ్తాం. ఆ స్కూల్స్కి వెళ్ళినప్పుడు మన వాళ్ళతో కూర్చుని సుఖాసి వాళ్ళు డబ్బు కూర్చుంటాం. వాళ్ళందరూ ఇలా కూర్చుంటారు జపాన్. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద దేశమైన గడగడలాడించింది అమెరికా. ఎందుకు? వాళ్ళు కూర్చొని విధానంలో మనం ఒక కార్లు తీసుకోండి, కెమెరా తీసుకోండి, ఎలక్ట్రానిక్స్ ఏం తీసుకోండి, కంప్యూటర్స్ తీసుకోండి, అన్నింటిలో నెంబర్ వన్. అలాగే మనకి తెలివితేటలు ఎలా వచ్చినాయి? జస్ట్ సింపుల్ ఒక ఆసనం అడాప్ట్ చేసుకున్నారు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? భారతదేశం నుంచి. వ్యవశాస్త్రం ఎక్కడి నుంచి? గుర్తులు లేనటువంటి ఇల్లు గుర్తులు కూడా లేదు. ప్రతి చోట ప్రతి ఇంట్లో ఇలాగే కూర్చుంటారు. భోజనం ఇంకా చేస్తారు, ఇలాగే కూర్చొని చేస్తారు. వాళ్ళు డైనింగ్ టేబుల్ ఇంకా ఉంటుంది. ఆఫీస్లో కూర్చుంటారు, ఇలాగే కూర్చుంటారు. చేయదు. కాబట్టి ఇది నేర్చుకోండి తప్పనిసరిగా. మీ పిల్లలకి తర్వాత మీరు స్టూడెంట్స్ కూడా తప్పనిసరిగా ఈ ఆసనం నేర్చుకోండి. ఈ ఆసనం చాలా తప్పనిసరి. ఓకే, మీకు ఎందుకు చెప్తానంటే మనం యోగ ఆసనాలు అనేటువంటి అంటే మనకి 8 పార్ట్లో ఒక పార్ట్ అంటే ఆసనాలు అనేది 2 పార్ట్లు ఏంటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, కారణ, ధ్యాన, సమాధి. మొత్తం టోటల్గా 8 పార్ట్స్ ఉంటాయి యోగాలో. ఈ 8 పార్ట్లో ఆసనం అనేది 3వ పార్ట్, 3వ అంగం. ఈ 3వ అంగంలో ఆసనాలే తీసుకున్నారనుకోండి, ఎన్ని ఆసనాలు ఉన్నాయి? 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. ప్రతి జీవరాశి కలిగితే ఒక ఆసనం ఉంది. దాంట్లో 84 లక్షల ఆసనాలు అక్కర్లేదు. కనీసం ఒక 21 ఆసనాలు నేర్చుకోండి తప్పనిసరి. 21 ఆసనాలు. దీనివల్ల ఏమవుతుంది? మీకు సమస్యలు రాకుండా ఉండడమే కాకుండా లైఫ్ గొప్పగా తయారు. జస్ట్ ఆసనం చెప్పాను కదా, ఒక ఆసనంలో కూర్చోవడం వల్ల మనిషికి ఒకే ఆసనం పెడుతున్నాను. సో అలా ప్రతిదానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉన్నాను. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటారు. ఎంత గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండాల్సిన అవసరం ఉందా ఈ రోజుల్లో? ఇలా కూర్చుంటే చక్కగా ఉంది. అలాగే హోమకాసం ఇస్తే అసలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి 1 వీక్లో పోతుంది. అంత అద్భుతమైనటువంటి ఆసనాలు ఉన్నాయి. సో దీంట్లో కూర్చునేటప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇలా కూర్చోవాలి అంటే 2 కాళ్ళని ఇలా
చేసేయండి. ఒకసారి యాంగిల్ క్రియేట్ చేసుకోండి. యాంగిల్ ఫ్రీగా ఉంటే మీరు చేయగలుగుతారు. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్ కొంచెం దూరం పెట్టి వేసి స్పేస్ క్రియేట్ చేయడం కోసం అలాగే చేయండి. మాట్లాడండి సరే. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు పద్మాసనం వస్తుంది, వజ్రాసనం వస్తుంది, అన్నీ వస్తుంది. ఇది ప్రాక్టీస్ లెక్క. ఓకే, అంటే జాయింట్స్ క్లియర్ అవుతాయి. ఓకే, ఇలా రోజు ఈ కార్యక్రమాలలో చేస్తూ ఉండదు. అలా చేయడం వల్ల అట్లా ఫ్రీ అయిపోతుంది. రిలాక్స్గా ఉంటుంది. ఫస్ట్ ఆసనం నేర్చుకుంటాం. దండాసనం సిట్టింగ్ పొజిషన్ ఫస్ట్ ఆసనం. అంటే దిస్ ఇస్ స్టార్టింగ్ పొజిషన్. సిట్టింగ్ పొజిషన్ ఏం చేయాలి చూసినా ఫస్ట్ ఈ ఆసనం వచ్చాయి. ఓకే, దండాసనం చేయడం. ఓకే, ఈ ఎక్సర్సైజ్ చేయాలంటే రైట్ ఇది కూడా చాలా ముఖ్యమైన ఆసనం. ఎందుకంటే చూడండి పిల్లలు ఆసనం చేస్తారు కదా, అప్పుడు ఏం చేయాలంటే మనం చిన్నప్పుడు లీడ్ డౌన్ చేయించాలి. ఎందుకు చేయించాలంటే లీడ్ డౌన్ చేస్తే రెండు ట్రైన్స్ మోకాల్లో ఇలా లీడ్ డౌన్ అయ్యి ఇప్పుడు దీంట్లో విశ్వాసం చేస్తాం. ఓకే, మీరు ఒక్కొక్కటి జాగ్రత్త చేయండి. ఇండియన్ రైట్ హ్యాండ్ అవుట్ ఇండియన్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ అవుట్. ఓకే, ఇలా కొంచెం అనుకోండి. ఓకే, ఎక్సర్సైజ్ చేస్తూ కిందకి తీసుకోండి. ఓకే, రెండింటిని అనుకోండి. ఇప్పుడు ఏంటంటే లోయర్ బ్యాక్స్ ఎస్పెషల్లీ డెలివరీ తర్వాత కొన్ని బ్యాక్ పెయిన్స్ పడకండి. అలాగే నాకు పోవడం కోసం గ్యాస్ ఇలా ఈ ఏడు కింద పుష్ బ్యాక్. ఇది ఉష్ట్రాసనం, అర్ధ ఉష్ట్రాసనం. ఉష్ట్రాసనం ఉష్ట్రా అంటే క్యాన్ పోస్. ఓకే, ఉష్ట్రా అంటే క్యాన్. ఓకే, నెక్స్ట్ ఉష్ట్రాసనం చేద్దాం. రైట్ హ్యాండ్ అప్ ఇన్ హియర్. ఎక్సేల్. అక్కడ హీ పట్టుకోండి. రైట్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ అప్. లెఫ్ట్ హ్యాండ్ అప్. నార్మల్ డ్యూటీగా ఉండాలి. హ్యాండ్ చేసుకోండి. దీనివల్ల ఎన్ని లాభాలంటే థైరాయిడ్ ఉపయోగపడుతుంది, అలాగే బ్యాక్ పెయిన్స్ లేకుండా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మీకు ముఖ్యంగా లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అవుతాయి. లంగ్స్ ఎక్స్పాన్షన్ ఇలా బాగా ఎక్స్పాండ్ అవ్వాలి. ఇమ్యూనిటీ బాగా పెంచేటువంటి ఆసనం ఇది. ఓకే, ఉష్ట్రాసనం. ఉష్ట్రా అంటే ఏంటి? క్యామెల్. ఓకే, ఇది యాక్చువల్ లంగ్స్ క్లీనింగ్ చేస్తుంది బాగా. అంటే లంగ్స్లో చాలా మందికి పట్టేసి ఉండడము, ఎక్కువ కఫం ఉండడం, దగ్గు వస్తుంది, ఇవన్నిటికీ మనకు వస్తుంది ఉష్ట్రాసనం. ఓకే, తర్వాత థైరాయిడ్ కూడా ఎక్కువైతుంది ఈ మధ్య. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటుంది, వచ్చిన వాళ్ళకి కూడా నయం అవుతుంది. ఇట్లా బాగా శ్వాస తీసుకొని ఇక్కడ నార్మల్ బ్రీతింగ్తో ఉండాలి. మళ్ళీ వచ్చి రిలాక్స్. ఇది చేసిన తర్వాత రిలాక్స్ అవ్వాలి. దానికి ప్రశాంత్ ఆసనం.
శశాంకాసన. దీనివల్ల డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉపయోగపడుతుంది. మీకు ఎప్పుడైనా టెన్షన్ వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వాలంటే ఇది చేయాలన్నమాట. మెల్లగా శ్వాస తీసుకుని పైకి వచ్చాను. డిప్రెషన్, అదే టెన్షన్, భయం ఇట్లాంటివి వచ్చినప్పుడు అన్నమాట. ఇది తప్పనిసరిగా ఒక 2 minutes రిలాక్స్ అయిపోతుంది. వెంటనే రిలాక్స్. టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ టెన్షన్ మొదలగానే ఇక్కడ నుంచి లోపల మండిపోతుంది అనమాట. కానీ మీరు ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. సో సింపుల్గా మనం చేయాల్సింది ఏంటంటే శశాంకాసనం. శశాంకాసనం అంటే శశాంక అంటే చంద్రుడు, అర్ధచంద్రాకారం. చంద్రుడు అంటే కూలింగ్, అంతే కదా, కూలింగ్ అన్నమాట. సో కూలి కంప్లీట్ అయిపోతుంది మైండ్. ఇంకొకటి ఏంటంటే ఈ టెన్షన్స్ వల్ల చాలా డిప్రెషన్, సమస్యలు వస్తాయి. డిప్రెషన్, యాంగ్జైటీ ఉండడం వల్ల అన్ని సమస్యలు వస్తాయి అన్నమాట. అందుకని చెప్పి రోజు తప్పకుండా ఈ ఆసనం కోసేపు ప్రాక్టీస్ చేసుకోండి. రిలాక్స్ అవ్వండి. దీంట్లో కష్టం చాలా ఏమైంది ఇలా అదే కాసేపు నమాజ్ చేసేమనుకోవాలి. అంతే, ఏమైంది మన భగవంతుని మనసు కాసేపు అట్లా అనుకోవాలి. భగవంతుని మనసు పెట్టాలి. ఇక్కడ పాదాలనే ఇట్లా భక్తి భావంలో చేయండి. పూర్తిగా రిలాక్స్ అయిపోయింది మనసు, అవునా కదా, ఇలా కంప్లీట్ రిలాక్స్ కావాలి. ఓకే, సో దిస్ ఇస్ శశాంకాసనం. శశాంక అంటే అర్ధచంద్రాకారం. ఓకే, శశాంకాసనం వల్ల ఇక అడ్వాంటేజెస్ ఏంటంటే బ్రెయిన్లో కూడా చాలామందికి బ్రెయిన్ సరిగ్గా పనిచేయడం. సో మనకి ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇవన్నీ మెమరీ పవర్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ వస్తుంది, ఇవన్నీ వస్తుంది. కంపల్సరీ ఇది చేయాలి. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో చైర్ పోజ్. చైర్ పోజ్ ఇలా అయితే ఆనందం ఏమంటారు, మనం కూడా హ్యాపీగా ఉంటాం, రిలాక్స్ అయ్యాలి, ఊరికి టెన్షన్ ఉండదు. అలా కాసేపు చైర్ పోజ్ రిలాక్స్ అవ్వాలి. ఓకే, ఎప్పుడైతే మీకు ఇలా రిలాక్స్ అయ్యారో మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చేసి రిలాక్స్ మధ్యలో ఒకసారి రిలాక్సేషన్ చేయండి. ఈ మధ్యలో చేసేటువంటి పని ఇంపార్టెంట్. ఆసనానికి మధ్యలో ఒకసారి రిలాక్స్ అవ్వాలి. అది దండాసనంలో వచ్చి రిలాక్స్ అవ్వచ్చు, లేదంటే ఇలా శశాంకాసనం రిలాక్స్ అయినప్పుడు ఏం చేయాలి? ఇది చాలా ముఖ్యమైన పని. ఇది నేర్చుకుంటే మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. యోగాలో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే అబ్జర్వేషన్ ఆఫ్ యువర్ బాడీ, అబ్జర్వేషన్ ఆఫ్ యువర్ మైండ్, అబ్జర్వేషన్ ఆఫ్ యువర్ థాట్స్. ఈ మూడు నేర్చుకోవాలి. బాడీ అబ్జర్వేషన్ ఎలా చేస్తారో సిస్టమాటిక్ చేయాలి. హెడ్ టు టో, హెడ్ టు హెడ్, తల నుంచి పాదాల వరకు, పాదాల నుంచి తర్వాత ఏ ఆసనంలో కూర్చున్నా సరే ఈ పైన పైన ఏడే ఆలోచన ఏమో వదిలేసింది. బాడీ సైడ్ యోగా అంటే ఏంటి? ఇన్వర్డ్ చేయండి, లోపలికి వెళ్ళాలి. అంతకంగా బయట విషయాలు సంబంధం లేదు, బయట విషయాలు ఆలోచించదు, దేనితో సంబంధం లేదు. యూఆర్ మీటింగ్ యువర్ సెల్ఫ్, యూఆర్ మీటింగ్ యువర్ సెల్ఫ్. వివేకానంద అంటారు, మీట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే, అదర్వైజ్ యూఆర్ మిస్సింగ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ లైఫ్. ఎవరో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ చెప్పండి? నేనా? నరేంద్ర మోడీ గారా? ఎవరు? మనమే. యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ యువర్ సెల్ఫ్, అవును కదా? సో మిమ్మల్ని మీరు మిస్ కాకండి. మీతో మీరు రోజు మీ డే ఎంత చేతులు ఒకసారి మీతో మీరు మీటింగ్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా అంటున్నారా? యోగ సాధన చేయాలి అంటే మీతో మీరు మీట్ అవ్వట్లేదు అని అర్థం. అదేనా ఏదో మీకు సంబంధం లేకుండా వచ్చే కూర్చుంటారా? యోగా అంటే మీటింగ్ యువర్, మీటింగ్ యువర్. ఇది ఒక కోణంతో మతంతో దీంట్లో దీనికి సంబంధం లేదు. యు ఆర్ ద ప్యూర్ సోల్, మీటింగ్ యువర్ అంటే ప్యూర్ సోల్ అంటే. దానికి ఇవన్నీ మనం తగ్గించుకున్నాయి చాలా మంది మనిషికి
అందరికీ ఒకటే ఉంటుంది. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ వైపు మూఢనమ్మకాలతో ఏమంటారు, రిమూవింగ్ ఆల్ ది ఇగ్నోరెన్స్ ఫ్రమ్ ది మైండ్ ఇస్ నాట్ వ్యవసాయం. వ్యవసాయాల ఆబ్జెక్టివ్ ఏంటి? ఇగ్నోరెన్స్ అంతా పోయి నాలెడ్జ్ కావాలి. జ్ఞానమే అల్టిమేట్ టార్గెట్. లక్ష్యం ఏంటి? జ్ఞానం. ఆత్మజ్ఞానం పొందడానికి సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ అల్టిమేట్ టార్గెట్ ఆఫ్ ది యోగా. వ్యవసాయానికి అల్టిమేట్ టార్గెట్. మీ మధ్యలో వచ్చే బెనిఫిట్స్ ఏంటి? హెల్త్ బెనిఫిట్స్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, అవన్నీ వస్తాయి. అండ్ మన అల్టిమేట్ గోల్ మర్చిపోతుంది, లైఫ్ గోల్. అల్టిమేట్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి, విచ్ ఈస్ పర్మనెంట్. ఏదైతే నాలెడ్జ్ పర్మనెంటో అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే మనిషి పూర్తి చేసి, ఎందుకంటే అన్ని తింటేనే బతుకుతుంది, మనం తింటున్నాం బతుకు ఏం ఉపయోగం? వెళ్ళిపోతారు. ఈ నాకు గెయిన్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఇస్ పవర్. నాలెడ్జ్ శరీరం పోయిందనుకోండి, పోయినా కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి? నాలెడ్జ్ ఉండాలి. దెన్ యూ విల్ నో ది జర్నీ. నెక్స్ట్ జర్నీకి ఎక్కడికి వెళ్తున్నాం అలా ఎంతో డీప్గా వెళ్ళాల్సిన సైన్స్. కాబట్టి యూనివర్సిటీ వెళ్ళండి, బయట విషయాలను వదిలేసాయి. ఏ మూలనాలు, ఏ అనవసరమైన అపోహలు వదిలేసాయి. సాంఖ్య యోగము అంటే ఏంటంటే లాజికల్ ఎబిలిటీ, అనవసరమైనటువంటి మూఢనమ్మకాలు ఏమున్నాయి, అది యోగం అండి. అదే కదా, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ ఆల్మైటీ. రెండే ఉంటాయి. మంచిలో యోగం. ఎవరైనా ఏదో చెప్తున్నాం, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ గాడ్. ఏదైనా పేరు పెట్టుకో, సంబంధాలు. కానీ ఏ పేరు పెట్టుకున్నా బిలీవ్ ఇన్ రెండు మాత్రం మర్చిపోవాలి. ఈ రెండు ఎప్పుడైతే చేసావో నీలో భయం ఉంది. నీలో భయం ఉన్నట్టు భక్తి లేదు, భయం ఉన్నట్టు భక్తి లేదు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ గాడ్. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎలా రావాలి? వజ్రాసనం నుంచి బయటకు వచ్చేటప్పుడు సీక్వెన్స్ సేమ్ సీక్వెన్స్ ఓపెన్ చేయాలి, బయట ఓపెన్ చేయాలి. దండాసనం నేర్చుకున్నారు కాబట్టి సిట్టింగ్ లో ఇంకొక ఆసనం ఏంటంటే రిలాక్సేషన్. ఆసనం అయిపోయిన తర్వాత అందుకే తీసుకున్నారు. ఇది శిథిల దండాసనం. ఇప్పుడు 1 రిలాక్స్. ఓకే, చేతులు వెనక్కి తిరిగి ఉండాలి. రిలాక్స్. రిలాక్స్ అయినప్పుడు స్కాన్ యువర్ బాడీ హెడ్ టు టో అండ్ టో టు హెడ్. తల నుంచి పాదాల వరకు, పాదాల నుంచి తల వరకు స్కాన్ చేయండి. అబ్జర్వ్ అండ్ రిలాక్స్. ఎక్కడైనా స్టిఫ్నెస్ ఉంటే రిలీజ్ చేసేయండి. Relax every part of the body. Close your eyes. Observe head to toe and toe to head. ఇది నేర్చుకోవడానికి 6 months పడుతుంది. బాడీ స్కానింగ్, హెడ్ టు టో అండ్ టో టు హెడ్ రోజు ప్రాక్టీస్ చేయాలి. రిలాక్స్ కంప్లీట్లీ. కమ్ టు దండాసన. దండాసనలో వచ్చి చేయాలి. స్ట్రైట్, కాళ్ళు దగ్గర ఉండాలి. పద్మాసనానికి ముందు మీరు అందరూ నేర్చుకోవాల్సి చెప్పారు కదా, సిద్ధయాసనం. లెఫ్ట్ లెగ్ హోల్డ్ చేయాలి, రైట్ లెగ్ పై చేయాలి. సిద్ధయోగాసనం ఈజీ వస్తుంది అందరికి. బోత్ హీల్స్, ఈ రెండు హీల్స్ ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ యువర్ బాడీ. ఓకే, సెంటర్ ఆఫ్ యువర్ బాడీ. దీనికి ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఇక్కడ పాయింట్ అది తీసుకెళ్ళి పెట్టాలి. ఈ రెండు మనములు ఒకదానిపైన రైట్ సెంటర్ ఆఫ్ ది బాడీ. ఓకే, ఇది సెంటర్ ఆఫ్ ది బాడీ. బోత్ హీల్స్ ఎగ్జాక్ట్లీ సెంటర్ ఉంటారు. ఇందులో మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి ఎలా వస్తుంది.
టెండెన్సీ కూడా డిఫరెంట్ అవుతుంది. ఒకటి ఆల్రెడీ 3 ముద్రలు నేర్చుకున్నాడు. ఫస్ట్ ముద్ర చిన్న ముద్ర, రెండో ముద్ర చిన్మయ ముద్ర, మూడవది ఆది ముద్ర. ఓకే, ఆది ముద్ర కూడా ఇలా డౌన్ పెడితే రిలాక్స్గా పెట్టుకున్నాడు. ఇలా అప్ పెడితే డిఫరెన్స్ గమనించండి. ఇది గమనం, ఇది ఆది ముద్ర. ఇది ఈజీ ఉంటుంది, రిలాక్స్గా ఉంటుంది. ఓకే, మీకు ఒక చిన్న ముద్ర నేర్పిస్తున్నాను. ఈ 3 ముద్రలు చాలా ముఖ్యమైనవి. ఇది జ్ఞానానికి జ్ఞానం. ఓకే, అలాగే నెక్స్ట్ ఆ తర్వాత మీలో ఉన్నటువంటి స్పిరిచువల్ ఎనర్జీ పెంచుకోవడం కోసం, అలాగే మనసు కోరికల్లో వేయడం, ఎక్కువ కోరికలు ఏమవుతుంది, ఇంకా ఎక్కువ కోపం వచ్చేస్తుంది. దానికి రాకుండా మనసుని కంట్రోల్ పెట్టుకోవడానికి బ్రహ్మం కింద భాగంలో బాగా శ్వాస తీసుకోండి. నల్లగా 3 పార్ట్లు తీసుకోవాలి. రైజ్ యువర్ వాయిస్. ఈ ముద్దలో ఫుల్యోమిక్ బ్రీతింగ్ చేస్తే బొద్దు తినవాళ్ళు నవల్ ఇలా నవల్ వేసి ఆసనాలు చేస్తూ వెళ్ళగానే మనకి ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి. సిట్టింగ్ ఆసనాస్, స్టాండింగ్ ఆసనాస్, అలాగే సుపైన్ పోస్టర్స్. అంటే సుపైన్ అంటే స్పైన్ మీద చేసేది. తర్వాత ప్రోన్ పోస్టర్స్, ఆపోజిట్ సైడ్ 4 టైప్స్ ఆఫ్ ఆసనాస్.